నథింగ్ సిఎంఎఫ్ ఫోన్ మనకు సంబంధించిన ప్రైస్ అనేది జస్ట్ నో లీక్ అయిపోయింది. నేను ఆల్రెడీ మీకు టెలిగ్రామ్లో పెట్టాను, అలాగే మన ట్విట్టర్ అకౌంట్లో కూడా పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. బేస్ మోడల్ మీకు 14,999 రూపాయలకి విత్ కార్డ్ ఆఫర్స్తో రాబోతున్నట్టు లీక్ అయింది. అది 6GB 128 కావచ్చు, లేదంటే 8GB 128 అయినా కావచ్చు. అది లాంచ్ రోజే మనకు తెలుస్తుంది. సో మొదటి నుంచి మనం 1 మంత్ నుంచి కూడా ఇది 16-17 వేల రూపాయల బడ్జెట్లో వచ్చినా చాలా మంచి ఫోన్ అవుద్ది. స్పెసిఫికేషన్ చాలా సాలిడ్గా ఉన్నాయి. అది కాకుండా నథింగ్ వాయిస్ తక్కువ బడ్జెట్లో చాలా మంచి ఫీచర్స్ని ఆఫర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం నథింగ్ మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. లాస్ట్ 1 మంత్ నుంచి దీనికి సంబంధించిన హైప్ అనేది భయంకరంగా ఉంది. హానెస్ట్గా మాట్లాడుకోవాలంటే చాలా హైప్ ఉంది మన ఇండియాలో. అన్ని ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి రకరకాల ప్లాట్ఫామ్స్లో దీని గురించి డిస్కషన్ స్టార్ట్ అయింది కాబట్టి వీళ్ళ మంచి హైప్ కూడా తీసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం ఈ ఫోన్ డిజైన్ కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. రెగ్యులర్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే కంప్లీట్గా డిఫరెంట్. ఒక 5-6 సంవత్సరాల క్రితం మనం ఏదైతే ఫోన్స్ బ్యాక్ సైడ్ ప్యానల్స్ రిమూవ్ చేసుకునేలాగా ఉండేవో సేమ్ అదేంటి డిజైన్తో తీసుకొస్తున్నారు. బ్యాక్ సైడ్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ కలర్ అనేది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో అండ్ ఒక చిన్న నాబ్ లాంటిది ఇచ్చారు తిప్పడానికి. అది దేనికి అనేది కూడా మనకు తర్వాత తెలుస్తుంది లాంచ్ తర్వాత. సో ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఈ ఫోన్ అనేది చాలా హైప్ని క్రియేట్ చేసిన ఫోను ఇప్పుడు 15,000 రూపాయల బడ్జెట్లో రాబోతున్నట్టు లీక్ అయిపోయింది. మరి ఇదే ప్రైస్ ఉంటుందా లేదా అంటే జనరల్గా ఈ రోజుల్లో ఉన్నది మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. వీళ్ళు కొంచెం హైప్ కోసమే ఎలాంటి ప్రైస్ లీక్ చేస్తూ ఉంటారు. సో ఒకవేళ అది లాంచ్ రోజు ఇదే ప్రైస్ లీక్ అయితే మాత్రం 100కి 100% ఇది ఆ బడ్జెట్లో కొనుక్కోదగ్గ ఫోనే. కానీ దీంట్లో కూడా కొన్ని ప్లస్ పాయింట్స్, కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి. అవేందని నేను చెప్తాను. ఒకవేళ ఇది ప్రైస్ అనేది ఇది తప్పు, ఇది లీక్ అయిన ప్రైస్ తప్పు, 16-17 వేలు పెడతా అంటే అప్పుడు చూసుకుందాం. సో ఇది ఇప్పుడు నేను చెప్పేది కూడా లీక్ అయిన ప్రైస్. ఇది నేను క్రియేట్ చేసిన పోస్టర్ కూడా కాదు. ఇంత నాలెడ్జ్ కూడా లేదు నాకు నిజానికి చెప్పాలంటే. ఫోటోషాప్ లాగా రాదు. సో ఇది ఆల్రెడీ లీక్ అయిందని నేను తీసుకొచ్చి మీకు చూపిస్తాను అంతే. ఇది నాది కాదు. ఓకే. సో అందుకని ఈ 15,000 రూపాయల బడ్జెట్లో మనం కొనొచ్చా లేదా అనేది మాట్లాడుకుందాం. సో ముందైతే దీంట్లో ఫస్ట్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే 6.76 ఇంచెస్ వరకు ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో AMOLED స్క్రీన్ విత్ 120Hz రిఫ్రెష్ రేట్. రెండోది డైమెన్షన్ 7300 చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇక్కడ ఇస్తున్నారు. అండ్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్, Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ విత్ నథింగ్ ఓఎస్. ఎలాంటి యాడ్స్, ఎలాంటి యాప్స్ లేని ఒక క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఒక సూపర్ ఓఎస్ ఇది. అండ్ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న ఓఎస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ ఓఎస్ఎస్ కూడా ఇవే అనమాట. అందుకని ఇది చాలా ప్లస్ పాయింట్ ఈ ఫోన్కి. ఇక దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED స్క్రీన్ ఇచ్చారు. ఈ బడ్జెట్లో చాలా ఫోన్స్లో ఇలాగే ఉంది కాబట్టి ఓకే 10కి 10 ఇవ్వచ్చు. చాలా మంచి డిస్ప్లేనే వీళ్ళు ఆఫర్ చేస్తారు. రెండోది దీంట్లో మీకు నథింగ్ ఓఎస్, ఎలాంటి యాడ్స్, స్క్రాప్ లేకుండా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఇది చాలా మందికి ఇప్పుడు నచ్చుతున్న ఓఎస్ కూడా కాబట్టి ఇది కూడా ప్లస్కి ఇచ్చేయచ్చు. 2 years పాటు అప్డేట్స్ కూడా ఇస్తారు. ఇది కూడా ప్లస్సే. అండ్ దీంట్లో మీకు బ్యాక్ సైడ్ కెమెరా 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్. వీళ్ళే 2 మెగాపిక్సెల్ని చాలాసార్లు ట్రోల్ చేశారు. సో 8 మెగాపిక్సెల్ అని ఇస్తే బాగుండేది. ఫోన్ 2 కూడా 50+50 ఉంది. ఇక్కడ 50+2 ఇచ్చారు. సో ఇది ఒక చిన్న డ్రాబ్యాక్. 8 మెగాపిక్సెల్ ఇస్తే అది పనికొచ్చిందా పనికిరాదా అనేది పక్కకు పెడితే 8 మెగాపిక్సెల్ ఇచ్చారులేని సంతోషంతో ఉండేటోళ్ళం. అండ్ ఇక్కడ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా లేదు బ్యాక్ కెమెరాకి. ఇది కూడా డ్రాబ్యాక్. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఓకే గుడ్, అది 10కి 10 ఇవ్వచ్చు. అండ్ కెమెరా శాంపుల్ ఖచ్చితంగా సోనీ సెన్సార్ ఇస్తున్నారు కాబట్టి సెన్సార్స్ మీకు క్వాలిటీ అనేది చాలా బాగానే వస్తుంది. అండ్ ప్రాసెసర్ కూడా క్యాపబుల్ ప్రాసెసర్ కాబట్టి ISP కూడా క్యాపబుల్ ఉంటుంది. సో దానివల్ల కెమెరా శాంపుల్స్ అయితే ఈ బడ్జెట్లో చాలా మంచిగానే రావచ్చు. స్టెబిలేషన్ ఒక్కటే లేదనేది ఒక డ్రాబ్యాక్ అయితే ఖచ్చితంగా నోటీస్ చేయాల్సిన పాయింట్. అల్టిమేట్గా బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ కూడా సింగిల్ కెమెరా అనేది ఫిక్స్ అయిపోవాలి. అండ్ దీంట్లో ప్రాసెసర్ మెయిన్ కాంట్రవర్షియల్ పాయింట్. డైమెన్సిటీ 7300 దీంట్లో ఉంది. దీనికంటే ఎక్కువ రేట్లో ఉన్న నథింగ్ ఫోన్ 2Aలో డైమెన్సిటీ 7200 ఉంటుంది. అదేంటి ఎక్కువ రేట్లో ఉన్న దాంట్లోనేమో తక్కువ ప్రాసెసర్ పెట్టారు, తక్కువ రేట్లో ఉన్న దాంట్లోనే ఎక్కువ ప్రాసెసర్ పెట్టారంటే అది తప్పే. అలా అనుకుంటే ఇక్కడ మీడియాటెక్ నెంబరింగ్ అనేది రాంగ్గా ఇచ్చింది. అండ్ ఇది ఒక ఫేక్ మార్కెటింగ్ హానెస్ట్ చెప్పాలంటే. బట్ పెర్ఫార్మెన్స్ పరంగా మాత్రం డైమెన్సిటీ 7200 పవర్ఫుల్ దీంతో కంపేర్ చేసుకుంటే. రెండు 4nm ప్రాసెసర్లే, TSMC. కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. క్లాక్ స్పీడ్స్లో, పెర్ఫార్మెన్స్లో కూడా లైట్ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. బట్ టెక్నికల్గా నాకు తెలిసిన సోర్సెస్ ప్రకారం ఇది కొత్త ప్రాసెసర్, నేనేం టెస్ట్ చేయలేదు, ఎవరు టెస్ట్ చేయలేదు ఇంతవరకు. నాకు తెలిసిన సోర్సెస్ ప్రకారం చూస్తే ఈ రెండిట్లో కూడా
7200లో మీకు 7,20,000 వరకు వెళ్తుంది ఆండ్రాయిడ్ స్కోరు, అండ్ దీంట్లో కూడా నియర్లీ 7 lakh వరకు వస్తుందట. సో ఆ లెక్క ప్రకారం చూసుకున్నా కానీ స్లైట్లీ పవర్ఫుల్, డైమెన్సిటీ 7200 పవర్ఫుల్. సో ఇలా చూసుకున్నా కానీ సో మళ్ళీ CPU స్కోర్స్ కూడా మీకు స్కోర్స్ కూడా చూస్తే అవి కూడా మీకు సింగిల్ కోర్లోను మల్టీ కోర్లో కూడా కొంచెం డిఫరెన్స్ అయితే ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. సో ఈ ప్రకారంగా చూసుకున్నా కానీ 7200 చాలా పవర్ఫుల్. సో స్టిల్ ఈ బడ్జెట్లో ఈ స్కోర్ అంటే 7 lakh అనేది ఒక రౌండ్ ఫిగర్ వేసుకున్నా కానీ చాలా పవర్ఫుల్ స్కోరే, అది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఓకే, ప్రాసెసర్ గురించి కూడా కాంప్రమైజ్ అవ్వచ్చు. ఇక్కడ నెంబరింగ్ అనేది మీడియాటెక్ చేసిన మార్కెటింగ్ ట్రిక్ అనుకుందాం. అండ్ ఇక్కడ మిస్ అయ్యేది ఏంటంటే మీకు బాక్స్లో ఛార్జర్ రాదు, ఇది సపరేట్ కొనుక్కోవాలి. 33 watts ఛార్జింగ్ ఇస్తారు, అంటే వీళ్ళు నథింగ్ CMF ఛార్జర్ అయినా లేదంటే వీళ్ళు ఒక సపరేట్ ఛార్జర్ ఇస్తారు 33 wattsకి, లేదంటే వీళ్ళు నథింగ్ ఫోన్ వన్కి సంబంధించిన ఛార్జర్ కొనుక్కోమంటారు అనేది అది తర్వాత లాంచ్లో తెలుస్తుంది మనకి. ఛార్జర్ అయితే బాక్స్లో రాకపోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇది సింగిల్ స్పీకర్తోనే రావచ్చు, డ్యూయల్ స్పీకర్స్ ఉంటే ఇంకా బాగుండేది. సో ఇవి దీంట్లో కనపడే నెగిటివ్ పాయింట్స్. ప్లస్ పాయింట్స్ విషయానికి వెళ్తే డిస్ప్లే, OS, మెయిన్ కెమెరా పెర్ఫార్మెన్స్ ఖచ్చితంగా బాగుండొచ్చు, ఫ్రంట్ కెమెరా పెర్ఫార్మెన్స్ కూడా బాగుండొచ్చు, ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుండొచ్చు. ఒక 2 నెగిటివ్ పాయింట్స్, ఛార్జర్ బాక్స్ రాదు, 2 MP కెమెరా, ఇవి 2 మైనస్ పాయింట్స్. సో దీంట్లో మీకు ఏది బాగుంది అనిపించింది కింద కామెంట్లో రాయండి. ప్రైస్కి వాల్యూ ఫర్ మనీయా కాదా కింద కామెంట్లో రాయండి. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.